నమస్తే, నా పేరు కిరణ్ మై. ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎంసెట్ ఫలితాల విడుదల. ఇంజనీరింగ్ లో 84.78%, అగ్రికల్చర్ అండ్ మెడికల్ లో 91.77% ఉత్తీర్ణత. ఫలితాలు వెల్లడించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. సామాన్య మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేస్తున్న రాజమండ్రి రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్. చంద్రిక అవంతిక వెంచర్ లో హాట్ కేకుల్లో అమ్ముడవుతున్న ప్లాట్లు. అతి తక్కువ బడ్జెట్ లోనే గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్లు అందిస్తున్నామన్న సంస్థ ఎండీ రామయ్య వేణు. వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి సూయజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను అందుబాటులోకి తెస్తాం. పారిశ్రామిక అవసరాలకు నీటిని అందించేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టామన్న మంత్రి బొత్స. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా బాధ్యతలు స్వీకరించిన జవహర్ రెడ్డి. శ్రీవారికి సేవ చేసే భాగ్యం దక్కడం పూర్వజన్మ సుకృతమని వెల్లడి. ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. హైదరాబాద్ తో పాటు ఏపీలోని మొత్తం 47 నగరాల్లో 118 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. గత నెల సెప్టెంబర్ 17 నుండి 25 వరకు మొత్తం 14 సెషన్లలో ఎగ్జామ్స్ జరిగాయి. ఇంజనీరింగ్ విభాగంలో 156,899 మంది పరీక్ష రాశారు. అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో 75,834 మంది హాజరయ్యారు. ఇంజనీరింగ్ లో 84.78%, అగ్రికల్చరల్ అండ్ ఫార్మాలో 91.77% ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి సురేష్ తెలిపారు. ఇంజనీరింగ్ లో విశాఖకు చెందిన వావిలాపల్లి సాయినాథ్ ఫస్ట్ ర్యాంకు సాధించాడు. మెడికల్లో తెనాలికి చెందిన చైతన్య సింధు టాపర్ గా నిలిచాడు. కోవిడ్ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ, ఫలితాలు విడుదలలో జాప్యమైందని మంత్రి చెప్పారు. త్వరలోనే కౌన్సిలింగ్ నిర్వహించి సీట్లను భర్తీ చేస్తామని వెల్లడించారు. And the convener, Professor Ravindra Garu, and his team for doing a brilliant job of conducting MCET 2020. In fact, we don't have medicine here, but traditionally it is being called as a MCET Kabaddi. We are continuing with MCET. I think next year onwards we'll devise a new name for this common entrance test to be conducted for engineering and agriculture for admission into these professional courses. Anyway, I congratulate Professor Ravindra Garu for doing a very good job in accommodating the students actually for writing their examinations amidst this pandemic COVID-19, where we could not specifically finalize the centers. We could not tell when is the last date, and the whole process dragged on for almost 6 to 7 months. It started off from February and then went up to September, October. So such a long period, I think, in the history of MCET, never actually the process was dragged on so lengthy. But anyway, you could withstand the test of the time and then withstand the test of all these. విశాఖలో పరిశ్రమల నీటి అవసరాలు తీర్చేందుకు చేపట్టిన ప్రాజెక్టు తొలి దశకు వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి తెస్తామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. నగరంలోని సూయజ్ ట్రీట్మెంట్ ప్రాజెక్టు పనులను ఎంపీ ఎంవివి సత్యనారాయణ, ఎమ్మెల్యే ఆదిప్ రాజ్, జీవీఎంసీ కమిషనర్ సృజనలతో కలిసి మంత్రి పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్షించారు. పరిపాలన రాజధానిగా విశాఖ అవతరిస్తున్న నేపథ్యంలో బృహత్తర ప్రాజెక్టులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నగరంలోని 30 ఎకరాల్లో సుమారు 750 కోట్ల వ్యయంతో మురుగునీటిని శుద్ధి చేసే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2 ఫేజుల్లో ఈ ప్లాంట్ పనులు జరగనున్నాయి. పెందుర్తి, వేపగుంట, గాజువాక, మల్కాపురం ప్రాంతాల్లోని మురుగునీటిని శుద్ధి చేసి పారిశ్రామిక అవసరాలకు ఇవ్వనున్నారు. స్టీల్ ప్లాంట్, హెచ్పీసీఎల్ పరిశ్రమలకు ఫేజ్ 1లో పంపిణీ చేస్తారు. ఫేజ్ 2లో శుద్ధి చేసిన నీటిని ఇంటి అవసరాలకు కూడా వాడుకునేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ పనులను మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి ఎంపీ ఎంవివి సత్యనారాయణ, జీవీఎంసీ కమిషనర్ సృజన, ఎమ్మెల్యే ఆదిప్ రాజులు పర్యవేక్షించారు. గాజువాక, పెందుర్తి ప్రాంతాల్లోని 100 MLD మురుగునీటిని శుద్ధి చేసి 79 MLDల నీటిని స్టీల్ ప్లాంట్, హెచ్పీసీఎల్కు ఇస్తామని మంత్రి బొత్స వెల్లడించారు. మొదటి ఫేజ్ను వచ్చే ఏడాది సెప్టెంబర్కు, రెండో ఫేజ్ను 2022 సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి తెస్తామని చెప్పారు. జీవీఎంసీ నిర్వహణలో రూపొందుతున్న ఈ ప్రాజెక్టును నిరంతరం పర్యవేక్షిస్తుంటామని చెప్పారు. విశాఖపట్నం కార్పొరేషన్ తాలూకా సౌజన్యంతో వాటి కార్పొరేషన్ టేకప్ చేసిన ప్రాజెక్ట్ ఇది. సివరేజ్ వాటర్ ఎక్కడైతే ఉంది గాజువాక
అలాగే పెందుర్తి పట్టణం ప్రాంతంలో ఉన్న సివరేజ్ వాటర్ అంతటినీ కూడా ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ చేసి సుమారు 100 MLD వాటర్ నీరుని ప్యూరిఫై చేసిన తర్వాత 79 MLD 79 MLD వాటర్ వచ్చి ఆ రెండు నీరుని ఆ రెండు ఫ్యాక్టరీకి ఇవ్వాలని 750 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ వచ్చి ఆలోచించారు. అది 2 ఫేజ్లో చేయాలనేది నిర్ధారించాం. ఫస్ట్ ఫేజ్ వచ్చే సంవత్సరం సెప్టెంబర్కి ఇవ్వాలనేది నిర్దేశించాము. కానీ మా అధికారులు వచ్చి మా కమిషనర్ కానీ మా అధికారులు అందరూ ఆగస్టు కల్లా కంప్లీట్ చేయాలని నిర్దేశించామని వాళ్ళ మీద వర్కౌట్ చేస్తున్నాం. ఆ ప్రకారం ఎప్పటికప్పుడు టైమ్లీ దీన్ని రివ్యూ చేస్తూ కార్యక్రమం వస్తున్నాం. ఆ రెండవది సెకండ్ ఫేజ్ వచ్చే 22వ సంవత్సరం 22 సెప్టెంబర్ కల్లా కంప్లీట్ అవ్వాలి. ఇది ప్రాజెక్టు తాలూకా టైం బౌండ్ వచ్చి 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలి. 3 సంవత్సరాలు జరుగుతుంది. ఎవరైతే చేస్తున్నారో టాటా ప్రాజెక్ట్స్ వాళ్ళు 15 సంవత్సరాల నుంచి దీనికి ఓఎండ్ఎం కూడా వాళ్ళే చూడాలి. సుమారు 30 ఎకరాల విస్తరణలో ఈ ప్రాజెక్ట్ మనం చేసి ఇది ఫస్ట్ ప్రాజెక్టు, చాలా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. ఇది భారతదేశంలోనే ఇంత పెద్ద ఎత్తున చేస్తున్న మరి ఇలాంటి ఆలోచనతో చేస్తున్న ప్రాజెక్ట్. నదీ జలాలు పారిశ్రామిక అవసరాలకు వాడకూడదన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈ బృహత్తర పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే అటు పరిశ్రమలతో పాటు ఇంటినీటి అవసరాలకు కూడా కనెక్షన్ల ద్వారా సరఫరా చేయనున్నారు. ఇల్లు కట్టుకోవాలన్నది అందరి కోరిక. ఇల్లు కట్టుకోవాలంటే కనీసం 30-40 లక్షల రూపాయలు ఉంటే గానీ ఆ కోరిక తీరడం కష్టమే. అంత సొమ్ము ఖర్చు పెట్టనవసరం లేకుండా కేవలం 16 లక్షలు చెల్లిస్తే చాలు డబుల్ బెడ్రూమ్, 20 లక్షలు చెల్లిస్తే ఏకంగా 3 బెడ్రూమ్ ఫ్లాట్లోనే గృహప్రవేశం చేసేయచ్చు. ఇదేంటి ఇంత తక్కువ బడ్జెట్లోనే ఫ్లాట్లు వస్తున్నాయి అనుకుంటున్నారా? అయితే రాజమండ్రిలోని రాకీ అవెన్యూస్ తలుపు తట్టాల్సిందే. పవిత్ర గోదావరి పరవళ్లు తొక్కే నేల, పచ్చని పంటల ధాన్యాగారం, ఆంధ్రావనికే అన్నపూర్ణ, ప్రేమానురాగాల యాసతో అతిథి మర్యాదలకు ప్రశాంతతకు మారుపేరు తూర్పుగోదావరి జిల్లా. కలలకు పుట్టినిల్లు, ఉభయ గోదావరి జిల్లాల వాణిజ్య క్షేత్రం, రాజరాజ నరేంద్రుడు ఏలిన చారిత్రక నగరం రాజమహేంద్రవరం. గోదారమ్మ పాదాల చెంత ఆహ్లాదకర వాతావరణంలో రాజమండ్రిలోని జాతీయ రహదారికి ఆనుకొని రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చంద్రిక అవంతిక గేటెడ్ కమ్యూనిటీని అత్యద్భుతంగా తీర్చిదిద్దింది. 10 ఎకరాల సువిశాల ప్రాంగణంలో చంద్రిక అవంతిక ఫేజ్ 1ను ఇప్పటికే పూర్తి చేసి 480 ఫ్లాట్లను సిద్ధం చేసింది. ఆ ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు పోటీ పడుతున్నారు. మరో 5 ఎకరాల్లో చంద్రిక అవంతిక ఫేజ్ 2 కింద 305 ఫ్లాట్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. 2 ఫేజుల్లోనూ 930,000 చదరపు అడుగుల్లో డబుల్ బెడ్రూమ్, 1300 చదరపు అడుగుల్లో 3 బెడ్రూమ్ ఫ్లాట్లను తీర్చిదిద్దారు. విజయవాడకు చెందిన రామయ్య వేణు ఓ సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చి డిగ్రీ వరకు విద్యను అభ్యసించారు. నిర్మాణ రంగంపై మక్కువతో రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగంలో అడుగుపెట్టి ఎన్నో ప్రతిష్టాత్మక వెంచర్లను 25 ఏళ్ల ప్రస్థానంలో విజయవంతంగా పూర్తి చేశారు. సామాన్య మధ్యతరగతి వర్గాల సొంతింటి కలను నిజం చేస్తున్నారు. 2014లో రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను తన కలల మానసపుత్రికగా నెలకొల్పిన రామయ్య వేణు రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త చరిత్రను సృష్టించి ఎందరో మేధావుల ప్రశంసలు అందుకుంటున్నారు. వినియోగదారుల మదిలో చెరగని ముద్ర వేసుకుంటున్నారు. 480, 700, ఓవైపు 670 గన్నవరంలో అయోధ్య 670 అపార్ట్మెంట్లు కడుతున్నా, అక్కడ మాయా అనేసి సంజన్ స్కూల్ ఆపోజిట్ కడుతున్నా, ఇక్కడ లైఫ్ స్టైల్ అనేసి కడుతున్నా, చంద్రిక విలాసని అనేసి 480 అపార్ట్మెంట్లు కడుతున్నా. సో అలాగే చంద్రిక అవంతిక ఎక్స్టెన్షన్ కూడా 305 ప్లాట్లు, ఎన్నో ఓపెన్ ప్లాట్లు, డిటిసిపి అప్రూవల్ ఇవన్నీ కూడా చేశాను. ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటు ధరల్లో మనము ఇళ్ళని సమకూర్చటమే మన జీవిత ఉద్దేశం.
ఈ భూప్రపంచంలో ఎవ్వరూ కూడా ఇవ్వని రేటు ఒక రాఖీ ఇస్తూ ఉంది. అంత తక్కువ రేట్లో, ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఇంత తక్కువ రేటు అంటే 16 లక్షలు, 17 లక్షలు, 18 లక్షలు, 20 లక్షలు, 25 లక్షల రూపాయలకి ఇచ్చే కంపెనీలు ఏవి ఉండవు అని అనుకుంటున్నా. సో దానికోసం రాఖీనే కావాలా అని జనాలు కూడా చూస్ చేసుకుంటున్నారని అనుకుంటున్నా. విజయవాడ గన్నవరంలో చంద్రిక అయోధ్య ఎక్స్టెన్షన్, చంద్రిక మాయ, అమలాపురంలో చంద్రిక సావిత్రి, రాజమండ్రిలో చంద్రిక మాణిక్య, చంద్రిక అమోఘ్, చంద్రిక లైఫ్ స్టైల్, చంద్రిక విలాసిని, దివాన్ చెరువులో చంద్రిక ఆరాధ్య, చంద్రిక స్మార్ట్ సిటీ ఓపెన్ ఫ్లాట్స్ వంటి ప్రతిష్టాత్మక వెంచర్లను రాకీ ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ విజయవంతంగా పూర్తి చేసింది. రాజమండ్రిలోని గెయిల్ కార్యాలయ సమీపంలోని ఏవి అప్పారావు రోడ్లో 4 అంతస్తుల్లో రాకీ ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్పొరేట్ కార్యాలయాన్ని తీర్చిదిద్దారు. రాజమండ్రి కేంద్రంగానే ప్రతిష్టాత్మక వెంచర్లను రూపొందిస్తున్నారు. రాజమండ్రిలోని జాతీయ రహదారికి ఆనుకొని ఓవైపు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం, మరోవైపు గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ గైడ్ కళాశాల, గన్ని సుబ్బలక్ష్మి జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్, మెడికల్ కాలేజ్, జనరల్ హాస్పిటల్కు అతి సమీపంలోని చంద్రిక అవంతిక వెంచర్ను ఆహ్లాదకర వాతావరణంలో తీర్చిదిద్దారు. 40-60 అడుగుల విశాలమైన రోడ్లు, క్లబ్ హౌస్, జిమ్, యోగా రూమ్, ఇండోర్ స్పోర్ట్స్, మల్టీపర్పస్ హాల్, విశాలమైన పార్కింగ్, సీసీ కెమెరాల పర్యవేక్షణ, 24/7 సెక్యూరిటీ వంటి సదుపాయాలతో అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీని తీర్చిదిద్దారు. ఫ్లాట్స్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాల్లో ఎక్కడా రాజీ పడలేదు. ఫేజ్ 1లో 480 ఫ్లాట్స్ను 10 బ్లాకుల్లో తీర్చిదిద్దారు. బ్లాక్స్కు నదుల పేర్లు పెట్టడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఫ్లాట్లను సొంతం చేసుకున్న కస్టమర్లు రాకీ ఎవెన్యూస్ సంస్థ కల్పించిన వసతులపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆహ్లాదకర వాతావరణం, కాలుష్యరహిత ప్రాంతంలో ఎంతో ఆనందంగా గడుపుతున్నామని అంటున్నారు. మాకైతే చాలా ప్లెజెంట్ గా ఉంది, ప్రశాంత వాతావరణంలో చాలా హాయిగా ఉన్నాం. ఇప్పుడు వచ్చిన ఈ కరోనా ఎఫెక్ట్ కూడా మా అపార్ట్మెంట్ కి ఏ విధమైన ప్రాబ్లం లేదండి. ఇక్కడ అంతా అంటే పొల్యూషన్ లేదు, తర్వాత కరోనా వచ్చే ఛాన్స్ కూడా లేదండి. మాకు అన్ని విధాలుగా కూడా ఇక్కడ బాగుందండి. ఇక్కడ లొకేషన్ బాగుందండి. దీనివల్ల మాకైతే ఏ ప్రాబ్లం లేదండి, మేమే హ్యాపీగా ఉన్నాము. రాకీ ఎవెన్యూస్ ఎండి గారు చెప్పిన దాని ప్రకారంగా ఈ వైస్ ప్రెసిడెంట్ గారి సహాయంతో అద్భుతమైంది ఏంటంటే కన్స్ట్రక్షన్ నాకు నచ్చింది. ఈ రోజు వరకు కూడా నేను నా తరపు నుంచి చాలామందికి కూడా ఇది చెప్పి తీసుకునే ఏర్పాటు కూడా చేశానండి. ఎవరు కూడా ఇవ్వనంత ఫెసిలిటీస్, ఒక మంచి ఎక్స్క్యూజెస్ కూడా వీళ్ళు మా ఎక్స్-సర్వీస్ మెన్కి ఇచ్చారు. అది నేను స్వయంగా అనుభవించినవన్నీ ఎంతోమందికి కూడా చెప్పదలుచుకున్నాను. యాక్చువల్గా మేము ఇక్కడ చంద్రిక అవంతిక ప్రాజెక్ట్లో మేము ఫ్లాట్ అనేది తీసుకోవడం జరిగింది. 3 బెడ్రూమ్ తీసుకున్నాము. 1375 SFT వస్తుంది. అది 3 బెడ్రూమ్ కూడా ప్లాన్ అంతా కూడా చాలా బాగుంది. అలాగే మేము కోటేశ్వరరావు గారి ద్వారా ఈ ఫ్లాట్ అనేది తీసుకున్నాము. చాలా బాగుందండి. ఇలాంటి ప్లేస్ అనేది అసలు రాజమండ్రి చుట్టుపక్కల కూడా ఎక్కడ లేదు. చాలా ఆనందంగా కూడా ఉంది అక్కడ ఉంటున్నందుకు. మాకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా మేము కనీసం గేట్ దాటి వెళ్ళకుండానే మొత్తం అన్నీ కూడా మా కాళ్ళ దగ్గరే ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నాము మేము. ఈవెన్ పాల ప్యాకెట్లు కానీ, లేదంటే ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, ఏదైనా సరే అన్నీ మా దగ్గరే ఉంటున్నాయి. చాలా వాళ్ళ ఫెసిలిటీస్ కానీ, లేదంటే వాళ్ళ సెక్యూరిటీ పర్పస్గా కానీ మాకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే, ఈవెన్ ఇక్కడ ఆఫీస్ కూడా ఉంది, సైట్ ఆఫీస్, అక్కడికి వెళ్ళి మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా కంపల్సరీగా వాళ్ళే మేము అడగకుండా అన్నీ చేసి పెడుతున్నారు. చంద్రిక అవంతిక ఫేజ్ 1కు మంచి స్పందన రావడంతో ఫేజ్ 2ను శరవేగంగా తీర్చిదిద్దుతున్నారు. అతి తక్కువ బడ్జెట్లోని ఫ్లాట్లను అందుబాటులోకి తెస్తున్నారు. ఫేజ్ 2లో 5 ఎకరాల్లో నిర్మిస్తున్న 305 ఫ్లాట్లను సింగిల్ పేమెంట్లో డబుల్ బెడ్రూమ్ కేవలం 16 లక్షల రూపాయలకే అందిస్తున్నారు. 20 లక్షలకు త్రిబుల్ బెడ్రూమ్ను సొంతం చేసుకునే వీలుంది. వాయిదా పద్ధతుల్లో కూడా ఫ్లాట్లు విక్రయిస్తున్నారు. అతి తక్కువ బడ్జెట్లో గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ రావడంతో కొనుగోలుదారులు క్యూ కడుతున్నారు. అన్ని వసతులతో ఈ ఫ్లాట్స్ను తీర్చిదిద్దుతున్నామని సంస్థ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్వి కోటేశ్వరరావు తెలిపారు. మా సంస్థ, మా ఎండి గారు రామయ్య వేణు గారు, ఆయనకి 25 సంవత్సరాలు సుదీర్ఘమైన ఈ రియల్ ఎస్టేట్
దాంట్లో చాలా అనుభవం ఉంది. ఆయన నిజంగా పేద ప్రజలకి, మధ్యతరగతి వాళ్ళకి, ప్రతి వాళ్ళు కూడా సొంత ఇల్లు కొనుక్కోవాలి అనే ఒక సంకల్ప బలంతో ఆయన అందరికీ హౌసెస్ మనం కట్టించి ఇస్తే మనకి మంచి తరతరాల పేరు ఉండిపోతుందని ఆయన కాస్ట్ రేంజ్లో తక్కువ అమౌంట్తో మంచి క్వాలిటీగా, బెటర్ క్వాలిటీగా, ఎక్కడ కూడా రవ్వంత కూడా ఏ మాత్రం రిమార్క్స్ లేకోకుండా ఆయన దగ్గరుండి పర్యవేక్షణ చేసి ఆయన సమక్షంలోనే బ్రహ్మాండంగా చేస్తారండి. బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. వాతావరణం పొల్యూషన్ ఉండదు, ప్రశాంతంగా పార్కు, వాకింగ్ చేసుకోవటానికి అందరు కూడా చాలా మంచి విశాలమైన రోడ్స్ అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఉండటానికి నెంబర్ 1 సార్, తిరుగులేదు. సామాన్య మధ్యతరగతి ప్రజలకు గేటెడ్ కమ్యూనిటీల్లో ఫ్లాట్స్ను అతి తక్కువ ధరకు అందించడమే తన లక్ష్యమని రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రామయ్య వేణు తెలిపారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాకీ అవెన్యూస్ పేరు రామనామంలా వినిపించాలన్నదే తన ఆకాంక్షని చెప్పారు. కస్టమర్ల ఆదరాభిమానాలు, వారి ముఖాల్లో సంతోషం చూసినప్పుడల్లా ఎంతో ఆనందం కలుగుతుందని అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక గోల్ ఉందండి. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు, అరేబియన్ సముద్రం నుండి బంగాళాఖాతం వరకు రామనామం అవ్వాల రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది నా ఆశయం. లక్షల మందికి ఉపాధి కల్పించాలా అనేది నా లక్ష్యం. లక్షలాది మందిని కోట్లకు అధిపతి చేయాలా అనేది నా గమ్యం అండి. రెండోది ఏమంటే లక్షల మంది కస్టమర్లకి అతి తక్కువ రేట్లో ఇచ్చే ఘనత ఒక రాకీకి రావాలా అనేదే నా కోరిక అండి. రాకీ అవెన్యూస్ నిర్మాణ రంగంలో సరికొత్త అధ్యాయానికి తెరతీసి సామాన్యుల సొంతింటి కలను సాకారం చేస్తోంది. రాజమండ్రిలోని చంద్రిక అవంతిక గేటెడ్ కమ్యూనిటీలో ఫేజ్ 1, ఫేజ్ 2లో ఫ్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా కెఎస్ జవహర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి నూతన ఈవోగా ప్రమాణం చేయించి బాధ్యతలు అప్పగించారు. అనంతరం టీటీడీ బోర్డు సభ్య కార్యదర్శిగా ప్రమాణం చేశారు. అంతకుముందు అలిపిరి మార్గంలో కాలినడకన జవహర్ రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్నారు. క్షేత్ర సాంప్రదాయం పాటిస్తూ తలనీలాలు సమర్పించారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. శ్రీవారికి సేవ చేసే భాగ్యం కలగడం తన పూర్వజన్మ సుకృతమని జవహర్ రెడ్డి అన్నారు. ఒక భక్తుడిలాగా స్వామివారికి సేవ చేయాలని అనుకుంటున్నారని చెప్పారు. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఇప్పుడున్న వ్యవస్థను పటిష్టం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సదవకాశము రాదు. సో నేను చాలా సంవత్సరాలుగా స్వామివారి సేవ గురించి సేవ చేసడానికి ఒక భక్తుల్లాగా చాలా కోరుకున్నాను. మరి ముఖ్యంగా తిరుపతి పట్టణంలోనే నేను ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాను. వెటనరీ సైన్స్ చదవడం జరిగింది. మరి ఎన్ని రోజుల తర్వాత, ఎన్ని సంవత్సరాల తర్వాత మరి చదువుకున్న పట్టణంలో మరి శ్రీవారి సేవ చేసేదానికి ఈ అవకాశం కలిగిన దానికి చాలా సంతోషపడుతూ మరి స్వామివారు ఈ అవకాశం కల్పించినందుకు స్వామివారికి మనస్ఫూర్తిగా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి భక్తుల సౌకర్యాల నిమిత్తము ఇప్పుడు ఉన్న వ్యవస్థల్ని మరింత పటిష్టం చేసుకుంటూ ఇంకా కొత్తగా ఏమైనా భక్తుల సౌకర్యార్థము చేయాల్సింది ఉంటే తప్పకుండా టీటీ తరఫున చేసేదానికి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి చేరుకున్న ఆయనకు ఈవో ఎంవి సురేష్ బాబు ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు ఆశీర్వదించగా ఈవో అమ్మవారి ప్రసాదం, పట్టు వస్త్రాలు, చిత్రపటాన్ని మోహన్ భగత్ కు అందజేశారు. తిరుమల శ్రీవారిని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సహచర మంత్రులతో కలిసి దర్శించుకున్నారు. పన్నీర్ సెల్వంతో పాటు మంత్రులు సంపత్, సెల్వమణి, సరోజా స్వామిలు, మూలా విరాట్ ను దర్శించుకుని మొక్కులు చెల్లించారు.
అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. గాజువాక కణతి రోడ్డు మార్కెట్లోనే కూరగాయల విక్రయాలకు రైతులకు అనుమతి ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. మార్కెటింగ్ చిల్లర వర్తక సంఘం సౌత్ ఏసీపీ ఆంజనేయ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. కోవిడ్-19 కారణంగా రైతులు తాత్కాలికంగా ఆదర్శ గ్రౌండ్స్ లో అమ్మకాలు జరిపేందుకు అనుమతి ఇచ్చారని సిపిఐ నాయకుడు కసిరెడ్డి సత్యనారాయణ అన్నారు. అక్కడి నుండి మార్కెట్ ఎత్తివేయడంతో రైతులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని చెప్పారు. అధికారులు స్పందించి కణతి రోడ్లోనే అమ్మకాలు సాగించేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వచ్చిన తర్వాత అన్ని మార్కెట్లలాగా విస్తరణ చేయాలనేటువంటి ప్రభుత్వ విధానాలతోటి మార్కెట్ని తరలించడం జరిగింది. మన కొత్త గాజువాకలో ఉన్నటువంటి రైతు బజారు కూడా గతంలో కూడా చాలాసార్లు అది యాక్సిడెంట్ రెడ్ జోన్ అని, యాక్సిడెంట్కి రెడ్ జోన్ అని ఏమో ఆపోక ఏదైతే రైతులు అమ్ముకుంటున్నారో అక్కడ డౌన్ రోడ్డు వేయడానికి చాలా డౌన్గా ఉంది. అంత ముందు కూడా యాక్సిడెంట్ అయింది. పోలీసు వారు కానీ, మున్సిపాలిటీ కానీ, ఎంఆర్ఓ కానీ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే అప్పులో ఉన్నటువంటి ఈ రైతు నాగిరెడ్డి గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి అందరికి కూడా రిప్రజెంట్ ఇచ్చాం. వాళ్ళు కూడా మాకు ముద్ర వేసి మా యొక్క రిప్రజెంట్ తీసుకున్నారు. ఇప్పుడు దాదాపు 10-15 రోజులు పెట్టి ఇక్కడ రైతు బజార్ జరుగుతూ ఉంది. సడన్గా రాత్రి ఉన్నటువంటి నైట్ డ్యూటీలో ఉన్నటువంటి ఎస్ఐ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి సంప్రదింపులు జరపకుండా రైతులను భయపించి మున్సిపల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పురపాలక శాఖ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని యూనియన్ ప్రధాన కార్యదర్శి పి వెంకటరెడ్డి విమర్శించారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించి పీఆర్సీని అమలు చేయాలని కోరారు. సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కానీ గడువు అయిపోయింది, కానీ ఇంతవరకు ప్రకటించలేదు. అలాగే ఈ హెల్త్ కార్డులు అన్నవి ఇస్తానని చెప్పేసి గత సంవత్సరం ఏప్రిల్ నుంచి 225 రూపాయల నుంచి 300 రూపాయల వరకు కటింగ్ చేస్తున్నారు జీతాల నుంచి. కానీ ఇంతవరకు హెల్త్ కార్డులు ఇవ్వక చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. కోవిడ్ సమస్య కానీ అలాగే రోజువారీ యొక్క అనారోగ్య పరిస్థితుల్లో వైద్య నిమిత్తం ఇబ్బందులు పడడం అనేది జరుగుతుంది. వీళ్ళ సొంత డబ్బులతోటి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అంచేత వెంటనే హెల్త్ కార్డు ఇవ్వాలని, అలాగే సిపిఎస్ ఉద్యోగులకి సిపిఎస్ని రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ని అమలు చేస్తారని జగన్ గారు పాదయాత్రలో చెప్పారు. వెంటనే వాటన్ని కూడా హామీని నిలబెట్టుకోవాలని చెప్పని, అలాగే టైమ్ స్కేల్ కార్మికులు ఉన్నారు, సిహెచ్వీలు కానీ లేదా బదిలీ కార్మికులు కానీ అట్లాగే ఏఎన్ఎంలు కానీ ఉన్నారు. వీళ్ళంతా కూడా క్లియర్ వెహికల్స్ ఉంది. వెంటనే వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి అని, అంటే స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఈ సబ్బుల నూళ్ళు, యూనిఫారాలు, స్టిచ్చింగ్ ఛార్జీ 4 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు. అలాగే జీతంలో కోవిడ్ సందర్భంగా, లాక్డౌన్ సందర్భంగా పెదగంట్యాడ మండలం చేపలపాలెంలో స్టీల్ ప్లాంట్ అధికారులు రాత్రికి రాత్రి ఓ ఇంటిని కూల్చివేయడంతో ఆ కుటుంబం రోడ్డు పాలైంది. ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా స్టీల్ ప్లాంట్ భూసేకరణ అధికారులు అర్ధరాత్రి ఇంటిని కూల్చివేయడంతో బాధితులు ఆందోళనకు దిగారు. పోలీసు యూనిఫామ్ లో 50 మంది వరకు వచ్చి క్రేన్ల సాయంతో తాము నివసిస్తున్న ఇంటిని పడగొట్టారని బాధితుడు ముద్ద అప్పన్న వాపోయాడు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. మమ్మల్ని ఉంచలేదు ఇక్కడ. దయచేసి ఏమైనా ఉంటే మాకు చూడండి సార్. అంతకన్నా మేము చెప్పుకోవాల్సింది ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారమ్మా? మా ఊరు గ్రామమే మా మీద కంప్లైంట్ ఇచ్చింది సార్. అంటే ఏం తప్పు చేశారు? ఏం తప్పు చేస్తామనేది మరి మాకు తెలియదు సార్. మా ఇల్లు చూడి మా వైపు చూడలేక మరి ఇలా చేస్తాం. మాకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా, మాకు ఆస్తి కూడా, మాకు ప్రాపర్టీ కూడా తీసుకోవడానికి మాకు అవకాశం ఇవ్వలేదు ఇక్కడ. మేము ఎవరితో చెప్పుకోవాలి సార్? మా ఊరు గ్రామమే మా మీద ఇలా పెడితే మేము ఎవరితో చెప్పుకోవాలి? అంటున్నాం. మా నాన్నగారు పుట్టినూరు ఇక్కడ పుట్టడం ఇక్కడే, మనం వలస వెళ్ళి వచ్చినా సరే ఇక్కడే ఈ గ్రామంలోనే మేము బతుకుతున్నాం. మాకు ఇదే ప్లేస్లోనే ఇది వరకు పెంకుటిల్లు ఉండేది సార్. పెంకుటిల్లు ఉండేది కాయ కష్టం చేసుకున్న తర్వాత మేము ఒక
ఇళ్ళది కట్టుకున్నాం సార్. ఇళ్ళది కట్టుకుంటే ఈ స్టీల్ ప్లాంట్ వారు బాలరాజు, రామనాథ్ ప్రసాద్ ఇంకా తదితరులు ఒక నలుగురు ఎంతమందో బెటాల్ని వచ్చి నాకు తెలియలేదు సార్. నేను మా మామగారిని మా నాన్నగారిని నీ ఇంట్లో పెట్టేసి మా ఆవిడ నేను మా పిల్లలు అందరం మేము వైజాగ్. హెడ్లైన్స్ మరోసారి. ఎంసెట్ ఫలితాల విడుదల. ఇంజనీరింగ్ లో 84.78%, అగ్రికల్చర్ అండ్ మెడికల్ లో 91.77% ఉత్తీర్ణత. ఫలితాలు వెల్లడించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. సామాన్య మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేస్తున్న రాజమండ్రి రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్. చంద్రిక అవంతిక వెంచర్ లో హాట్ కేకుల్లో అమ్ముడవుతున్న ప్లాట్లు. అతి తక్కువ బడ్జెట్ లోనే గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్లు అందిస్తున్నామన్న సంస్థ ఎండీ రామయ్య వేణు. వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి సూయజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను అందుబాటులోకి తెస్తాం. పారిశ్రామిక అవసరాలకు నీటిని అందించేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టామన్న మంత్రి బొత్స. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా బాధ్యతలు స్వీకరించిన జవహర్ రెడ్డి. శ్రీవారికి సేవ చేసే భాగ్యం దక్కడం పూర్వజన్మ సుకృతమని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.